మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసంలో మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ మాసంలో అనుకూల ఫలితాలు ఏర్పడవు. చేస్తున్న ఉద్యోగాల్లో తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మానసికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అనేకమైనటువంటి పనులన్నీ కూడా మధ్యంతరంలోనే ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. మీరు ఏ పని చేసినా సరే ప్రతి పనిలో కూడా మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలే పొందేటువంటి అవకాశం ఉంది. ఈ మాసంలో మీరు ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా, బంధువర్గ పరంగా, మిత్రుల పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మాసంలో మీకు వ్యతిరేక స్థితులు ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా సరే మీకు దాని నుంచి ఆశించినటువంటి ఫలితాలు లభించవు. ఈ మాసంలో మీరు తలపెట్టిన ప్రతి కార్యం కూడా మీకు వ్యతిరేక ప్రభావాన్ని కల్పిస్తుంది. కాబట్టి మీ ప్రయాణాలలో, మీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో, భూ సంబంధమైన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ప్రయాణ విషయాల్లో కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. జాతకపరంగా మార్గశిర మాసం అంతా కూడా మిథున రాశి వారికి తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలను సూచిస్తుంది. కాబట్టి మీరు కాస్త ఓపికగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ జాతకంలోని ఈ గ్రహపరమైనటువంటి దోషాల మూలంగానే మీకు ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి మీరు ఉపశమనం పొందాలనుకుంటే, మీకు శుభం కలగాలి అంటే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.